షిమ్లాలోని జాకు టెంపుల్కి వెళ్లే దారిలో నేచర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ జాకు టెంపుల్కి వెళ్ళడానికి ముందుగా నేను ఫ్లైట్లో ఢిల్లీకి చేరుకున్నాను. ఢిల్లీ నుంచి అక్కడ పాత రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. అక్కడి నుంచి చండీగఢ్కి చేరుకున్నాను. అక్కడి నుంచి కల్కా రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడి నుంచి టాయ్ ట్రైన్లో ప్రయాణం చేసి షిమ్లాకి చేరుకున్నాను. జకు ఆలయం భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఉన్న ఒక పురాతన ఆలయం. ఇది షిమ్లాలోని ఎత్తైన శిఖరం అయిన జక్కు కొండ వద్ద సముద్ర మట్టానికి 2455 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రతి సంవత్సరం దసరా రోజున పండుగ వాతావరణం ఇక్కడ నెలకొని ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన ఆలయాల్లో ఒకటిగా పేరొందిన ఈ ఆలయం ప్రాంగణంలో శ్రీ హనుమాన్జీ విగ్రహం ఉంటుంది. రామాయణంలో లక్ష్మణుడు పునరుజ్జీవనం కోసం సంజీవిని కోసం వెతుకుతున్నప్పుడు హనుమంతుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడు. 1.50 కోట్లతో నిర్మాణ వ్యయం జరిగింది. దీని ఆవిష్కరణను అభిషేక్ బచ్చన్ నిర్వహించారు. ఈ ఆలయానికి కాలినడకన, గుర్రం, టాక్సీ, రోప్వే ద్వారా చేరుకోవచ్చు. జక్కు రోప్వే అనేది షిమ్లా మధ్యలో ఉన్న ఒక స్థలాన్ని ఆలయంలో అనుసంధానించే ఒక వైమానిక లిఫ్ట్. దీనిని జాక్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అభివృద్ధి చేసి 2017లో ప్రారంభించబడింది. 2010 నవంబరు 4న జక్కు హనుమాన్ ఆలయంలో 108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ చుట్టుపక్కల షూటింగ్ తీస్తూ ఉండగానే నాకు ఇక్కడున్న ఒక కోతి నన్ను కొరికింది. మేబీ నా చేతిలో సెల్ఫీ స్టిక్ ఉండడం వల్ల నేను తన్ని ఏమైనా చేస్తానేమో అని భయపడి అది నా మీద అటాక్ చేసినట్లు ఉంది. చూడండి మంకీ నన్ను ఎలా కరిచిందో.